ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వినాయక పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగరపాటి అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కేవీ రమణారెడ్డి తదితరులు ఉన్నారు. అదే ఈరోజు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీస్లో మేము ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారు, బతుల బ్రహ్మానందరెడ్డి గారు, చుండూరు రవి గారు, మా పార్టీ నాయకులందరూ కలిసి అట్టహాసంగా కోలాహలంగా విఘ్నేశ్వరుడు గారి పూజ చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. అందరికీ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుడు అంటే మనం ఏ కార్యక్రమం పెట్టినా, ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా ముందు గణేశుడి పూజతో స్టార్ట్ చేస్తాం. కాబట్టి అటువంటి గణేష్ మహారాజ్ సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడున్నా ఆయురాగ్యంతో సంతోషంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. మేము తలపెట్టిన ప్రతి ప్రోగ్రాంలో విఘ్నాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి ఊపుగా నడుపుకుంటూ మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ పోస్టర్ను, జూట్ బ్యాగులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మనిషి వచ్చి ఇలా చూడాలి. స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయ. మనం చెప్పేది వినాలి. రాత్రి 12 బైక్ సీట్ పెట్టారు, బైక్ సీట్ పెట్టారు. ఏమండి రెండు బాబు చేయండి, బాబు చూడండి, బాబు చేయండి. మా ఊళ్ళో వాళ్ళు పడుకోవట్లేదు, మా ప్యాక్లో ఎవ్వరూ కూడా కందిపోయారు. ఎవరంటే ఓటు. ఎందుకంటే డీజే సౌండ్ పెట్టేశాం. అది ఒక పక్కన ఒక ఆవిడ ఉంది, ఆవిడకి చెవులు మొత్తం పోయింది. గురుగారు అగరబుద్ధి అది భాషా పారిస్ విగ్రహం, 30 అడుగుల విగ్రహం ఉంటుంది. ఆ పొల్యూషన్ అనేది పాడవదు. ముఖ్యంగా ప్రతి ఒక్క నేను చెప్పిన తప్పు లెక్క తప్పైపోయిందా? चत्वारि वा कृपदा पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्मजपरे एञ्जीवमश्चवामहेन सरश्चाति पूरुषः समानाय स्वः समानाय स्वः मध्ये मध्ये पाणयं समर्पयामि अमृतापिता నిమిషాలు పట్టుకోవాలి.
అందరికీ నమస్కారాలు. ఈ 2025వ సంవత్సరం వినాయక చవితి సందర్భ పండుగను పురస్కరించుకొని మన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పుర ప్రజలకు మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాల పంపిణీకి కలెక్టర్ గారి తరపున హాజరయ్యాము. మరి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఇప్పుడే పూజను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే పొల్యూషన్ ఏర్పడకుండా ఈ మట్టితో చేసినటువంటి గణపతులను ఇంటిల్లిపాది పూజించడానికి, తర్వాత ఏ విధమైన వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా ఉండేదానికి తోడ్పడుతుంది. ఈ మట్టి విగ్రహాల పంపిణీకి ఎంతో కష్టపడి నెల్లూరు ప్రాంతం నుంచి తెప్పించినటువంటి మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు. మీ అందరికీ పండగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల చాలా అనర్థాలు కలుగుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది జిప్సమ్ ప్రోడక్ట్, బై ప్రోడక్ట్ కింద మనకి ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ నుంచి వెలువడే ముడి పదార్థం అనమాట. దాని నుంచి బై ప్రోడక్ట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాల్షియం సల్ఫేట్ అంటాము. దీంట్లో హానికర ఎలిమెంట్స్ ఉంటాయి. దీంట్లో కాల్షియము, మెగ్నీషియము, సోడియము, సల్ఫరు, అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు వాడడం వల్ల తర్వాత ఈ విగ్రహాలని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు ఆ వాటర్లో దింపేటప్పుడు ఈ విగ్రహాలకి కృత్రిమైన పెయింట్స్ వేయడం వల్ల దాంట్లో మెర్క్యూరీ, క్రోమియము, నికెల్, క్యాడ్మియం వంటి హానికారక హెవీ మెటల్స్ ఉంటాయి. ఇవి జలచరాలకి ఎంతో హాని కలిగిస్తాయి. అలాగే మనుషులకు కూడా ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అలాగే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది కార్సినోజన్ అంటాం, అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట. సో వీటన్నిటి మీద ప్రజలకు అవగాహన తెలపాలని చెప్పి కాలుష్య నియంత్రణ మండలి తరపున మేము లాస్ట్ ఇయర్ 2000 విగ్రహాలు పంపిణీ చేశాము. అయితే ప్రజల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి 4000 విగ్రహాలని మేము పెంచడం జరిగింది. ప్రజలకు ఈ మట్టి విగ్రహాల వాడకం మీద చాలా అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాము. అలాగే ఈ వినాయక చవితి కూడా పర్యావరణ హితంగా జరుపుకుంటారని ప్రజలందరినీ కాలుష్య నియంత్రణ మండలి తరపున మేము కోరుకుంటున్నాం. ఒంగోలు స్థానిక ద్వారకానగర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గణనాథ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ద్వారకానగర్ యూత్ ఫోర్స్ సభ్యులు దేవరబోయిన మణికంఠ శ్రీనివాసులు, రావులపల్లి ప్రేమ్ కుమార్, సంజయ్, చిట్టుబోయిన వంశీ, సాయి శివరాం, అజయ్ కుమార్, మహేష్ నంద, వెంకటేష్, చిట్టుబోయిన వెంకటేష్, అశోక్, నిమ్మకాయల వంశీ, బొత్తుల నవీన్, శివకుమార్, అనిల్ తదితరులు బాగున్నారు. గణపడు ఏమైంది ఆయన పేరు కూడా చెప్పింది మాట్లాడాలి. మాట్లాడతావా? ముందుగా ఒంగోలు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతాం ఇక్కడ గణనాథుడి నవరాత్రి మహోత్సవం. అదే విధంగా ఈసారి భారీ గణనాథుడిని ఒక అతను మనకి సమర్పించారు. అయినాల శ్రీనాథ్ అని గోల్డ్ వ్యాపారస్తులు ఈ సంవత్సరం మనకు ఘనంగా బొమ్మనిచ్చారు. కావున ఈ సంవత్సరం కొంచెం ఉత్సవాన్ని ఇంకొంచెం ఘనంగా చేద్దామని చెప్పి నిర్వహిస్తున్నాము.
కావున అందరూ పాల్గొనవలసిన కోరుతున్నాం చివరి రోజున. మరియు పోలీసు వారు కూడా మాకు ఎంతగానో యూస్ అవుతున్నారు చివరి రోజున కానీ మనకు పర్మిషన్ ఇవ్వడంలో కానీ అన్నిటిలో. అందువల్ల వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా ద్వారకా నగర్ యూత్ ఫోర్స్ తరఫున. అలాగే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా భారీ బలకంపేట గణేష్ విగ్రహాలు ఏవైతే అక్కడ ప్రతిష్ఠ చేస్తారో అదేవిధంగా ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా మేము కూడా అదేవిధంగా ఇక్కడ పెద్ద గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. త్వరలో మేమందరం కూడా కమిటీ అందరం కూడా అన్నదానం తేదీని ప్రకటిస్తాం, అలాగే నిమజ్జనం తేదీని కూడా ప్రకటిస్తాం. ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా అంగరంగ వైభవంగా కోలాహలంగా స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుంది. కావున ఒంగోలు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొని పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 15 సంవత్సరాల నుంచి మా పెద్దలు వినాయకుని ఇక్కడ ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా బాగా వైభవంగా వినాయకుడిని 22 అడుగుల ఎత్తుతో ప్రతిష్ఠించి ద్వారకా నగర్ యూత్ ఫోర్స్ కమిటీ అందరూ భక్తి శ్రద్ధతో వినాయకుడిని ఘనంగా పూజించుకుంటున్నాం. మరి ఒకరోజు అన్నదానం చేస్తాము. ఆ రోజు డేట్ అనౌన్స్ చేసి ఒంగోలు ప్రజలందరికీ అన్నసందర్భం చేస్తాము. పుట్టుబోయినపాలెం గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదురు హైదరాబాద్ బాలాపూర్ వినాయక రూపంలో గణనాథులు భక్తులకు దర్శనమిచ్చారు. పుట్టుబోయిన కాళీ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గణనాథుడికి పలువురు భక్తులు దర్శనం చేసుకున్నారు. పంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందుశేఖరం కపాకరం యోగినందవందితం దిగంబరం కాశికా నీలకంఠదాయకం త్రిలోచనం గణనాథుడు 4వ సంవత్సరం ఏంటంటే హైదరాబాద్ బాలాపూర్ గణేష్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మేము ఒంగోలు పరిస్థితి ఈ 4వ సంవత్సరం ఈ విగ్రహాన్ని రూల్ బ్యాటరీ మేము ఇక్కడ తీసుకుంటూ జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు ఊరేగింపు బాగా ఘనంగా చేస్తాం. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం ఇంకా డేట్ తీసుకోలేదు. అలాగే సంవత్సరం కూడా మనం అనుకొని ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ 4వ సంవత్సరం మేము ఘనంగా చేస్తున్నాం. ఈసారి ఇలాగే 4వ సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలని మేము ఉన్నాము. ప్రజలకి ఇప్పుడు ఎన్నో ప్రసాదాలు ఇచ్చేది బాగా ఘనంగా చేస్తున్నాం. ఈ 4వ సంవత్సరం కూడా జరుపుకుంటాం. లడ్డు 50 కేజీ పోయినసారి 4,50,000 పోయింది. 4,20,000 ఇప్పుడు ఇంకా ఎక్కువ బాగుంది. అంటే 3 ఏళ్ళు ఎక్కువ లడ్డు పైకి ఎక్కువ పెరుగుతుంది. ఈసారి కూడా పెరుగుతుందనుకుంటాం. ఓకే చెప్పండి. ప్రజలందరికీ శుభాకాంక్షలు. హైదరాబాద్లో బాలాపూర్ విగ్రహం ఎలా ఉంటుందో అదే విగ్రహం తీసుకొని వస్తున్నాం 4 సంవత్సరాలు. సేమ్ హైదరాబాద్ అయితే బాలాపూర్లో ఎట్లా అయితే ఉంటుందో అదే విగ్రహము మన పాలన కానీ పెడతాము. 4 ఏళ్ళ నుంచి ఒంగోలుకి ఏదో ఒక డిఫరెంట్గా తీసుకొని వద్దామని లాస్ట్ టైం వచ్చేసి సముద్రం అంతా స్టోరీ తీసుకొని వచ్చాము. ఈసారి కాలభైరవుడు 3వ కన్ను ఆడుతూ ఉంటాడు. అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఊరేగింపు కూడా ఇంకా డేట్ అనుకోలేదు. అది కూడా
కూడా చాలా ఎక్కువ ఉంది, 4 లక్షల రూపాయలు. ఒంగోలులో చాలా బొమ్మలు పెడతారు కానీ దాంట్లో కొంచెం డిఫరెంట్గా 5 అంటే ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వద్దామని ప్రతి ఇయర్ అలాగే మేము మా కమిటీ సభ్యులందరూ చాలా పోరాడి ఉన్న ప్లేస్లో కొన్ని చిన్న డెకరేషన్ చేసుకొని చేస్తాము. నీట్ 2025 ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో స్మార్ట్ నీట్ అకాడమీకి చెందిన వి మేరీ జిఎంసీ అనంతపూర్లో ఎంబీబీఎస్ సీట్ సాధించిందని, అలాగే స్టేట్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో 7 విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని స్మార్ట్ నీట్ అకాడమీ CEO ఎన్ సాయికృష్ణ తెలిపారు. స్మార్ట్ నీట్ అకాడమీలో మాట్లాడుతూ స్టేట్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో నవీన్ లక్ష్మి ఒంగోలు రిమ్స్, డి డానియల్ రిమ్స్ ఒంగోలు, ఈ వెన్నెల జిఎంసీ ఏలూరు, రిఫ్యూజ్ రిమ్స్ ఒంగోలు, బి శ్వేత కాటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, జి అమూల్య జిఎంసీ మచిలీపట్నం, త్రిష జిఎంసీ ఏలూరు 7 విద్యార్థులు ఫ్రీ సీట్లు సాధించారని, సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్తే, నేను ఎన్ సాయికృష్ణ, బాటనీ ఫ్యాకల్టీ, CEO స్మార్ట్ మెడికల్ అకాడమీ ఒంగోలు. నీట్ 2025 ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో మా విద్యార్థిని వి మేరీ జిఎంసి అనంతపురంలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది. అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్లో నవీన లక్ష్మి రిమ్స్ ఒంగోలు, డి డానియల్ రిమ్స్ ఒంగోలు, రూపస్ రిమ్స్ ఒంగోలు, ఈ వెన్నెల జిఎంసి ఏలూరు, త్రిష జిఎంసి ఏలూరు, జి అమూల్య జిఎంసి మచిలీపట్నం మరియు బి శ్వేత కాటూరి మెడికల్ కాలేజీల్లో ప్రీ ఎంబీబీఎస్ సీట్స్ సాధించారు. ఈ సంవత్సరం నీట్ 2025 కోచింగ్లో 30 మంది విద్యార్థుల్లో మా సంస్థ నుంచి మొత్తం 9 విద్యార్థులు సీట్లు సాధించారు అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ క్రమంలో విద్యార్థులు ఈ ఫ్రీ సీట్లు సాధించడంలో తోడ్పడినటువంటి అధ్యాపక బృందానికి మరియు తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం నీట్ టార్గెట్ బ్యాచ్ ని స్టార్ట్ చేస్తున్నాం. 2026 బ్యాచ్ ని 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కావున విద్యార్థులు వినియోగించుకోగలరు. ఇదే స్ఫూర్తితో టార్గెట్ 2026 నీట్ బ్యాచ్ని 1 సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఈ బ్యాచ్లో క్లాసెస్ సెప్టెంబర్ 10th నుంచి ప్రారంభమవుతాయి. అడ్మిషన్స్ మాత్రం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. హాస్టల్ వసతి కలదు. విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్ మరియు నాన్ ఏసీ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నవి. కావున విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. నీట్ ప్రీప్ ఐఐటి ప్రొఫెసర్ల చేత క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ టెస్టులు నిర్వహించటం, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇంటి భోజనం, హాస్టల్ వసతి, ఏసీ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్. కావున విద్యార్థులు దీన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాను.